రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పనిచేయాలని భారతీయ జనతా పార్టీ ఎందుకు నిర్ణయించింది? ఈ రెండు పార్టీలతో కలిసి పనిచేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, వారి అభ్యున్నతికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలోనే ఈ ప్రశ్నకు సమాధానముంది. 2047 నాటికి భారత్కు ఈ అగ్రరాజ్య స్థాయిని సాధించేందుకు అతి వేగవంతమైన నిర్ణయాలను ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అగ్రరాజ్యంగా మారాలంటే భారత్ దాదాపు $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాల్సి ఉంటుంది. ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. మరో 3 ఏళ్లలోనే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు అవసరమైన చర్యలను మోదీ ఇప్పటికే తీసుకున్నారు. రానున్న సంవత్సరాల్లో భారతదేశం 7% పైగా అభివృద్ధి రేటు సాధించేందుకు సమాయత్తం కావాల్సి ఉంది. ఇప్పటికే అసాధారణమైన రీతిలో లక్షల కోట్ల మేరకు మూలధన వ్యయాన్ని కేటాయించడం ద్వారా భారతదేశం మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఈ నిర్మాణ క్రమం మరింత వేగవంతమయ్యేందుకు నిర్మాణాత్మక సంస్కరణలను కూడా చేపట్టాల్సి ఉంది. గడిచిన 5 ఏళ్లలో దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం కొన్ని దశాబ్దాలు అభివృద్ధిలో వెనుకబడిపోయింది. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల మాదిరే ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ ఎత్తున ప్రాజెక్టులు అమలు కావాలని, రాజధానితో పాటు అనేక నగరాలు ఏపీలో అధునాతనంగా అభివృద్ధి చెందాలని ఆశించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అవసరమైన నిధులను కేటాయించారు. ఢిల్లీ ఎప్పుడు వచ్చినా సాధారణంగా మాట్లాడి ఆర్థిక తోడ్పాటుకు సహకారం అందించారు. కానీ జగన్కు అభివృద్ధే ప్రధాన ఎజెండా కానప్పుడు కేంద్రం ఏం చేయగలదు? ఏడాదికి 341 రోజులు ఏపీ అప్పులు చేస్తూనే ఉందని, సగం రోజులకు పైగా ఓవర్ డ్రాఫ్ట్లపై ఆధారపడుతోందని కాగ్ నివేదికలు చెబుతున్నాయి. 55కు పైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూపాయి కేటాయించకపోగా వాటి పేరుతో కూడా అప్పులు చేశారు. గడిచిన 5 ఏళ్లలో దాదాపు 10 లక్షల కోట్ల మేరకు రుణాలు చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులు వివిధ అవసరాలకు మళ్లిస్తున్నారు. ఆఖరుకు పంచాయతీ నిధులను, ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులను కూడా మళ్లించారు. కేంద్రం ఇస్తున్న రాయితీలు, సబ్సిడీలు ప్రజలకు చేరడం లేదు. వివిధ సంక్షేమ పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేయకపోవడంతో అవి నత్తనడకన నడుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని కూడా గాలికి వదిలేసి 3 రాజధానులంటూ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుని వేలాది రైతుల నోళ్లలో మట్టి కొట్టారు. ప్రతిరోజు జగన్ నొక్కుతున్న బటన్ల ద్వారా అసంపూర్తి ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టివేయడం తప్ప జగన్ ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఆఖరుకు ప్రభుత్వ కార్యాలయాలని కూడా తాకట్టు పెట్టారు. పేరుకు మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించినా రకరకాల బ్రాండ్లతో మద్యాన్ని ప్రవహింపచేసి వేల కోట్లు లూటీ చేశారు. భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీలను పెంచారు. జాబ్ క్యాలెండర్ అని బూటకపు ప్రకటనలు చేసి లక్షలాది యువతీ యువకులు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా కేంద్రం లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏపీకి మంజూరు చేసింది. కానీ జగన్ హయాంలో ఈ ప్రాజెక్టులన్నీ నత్తనడకన నడుస్తున్నాయి. అనేక ప్రాజెక్టులు భూమి కేటాయించకపోవడంతో ముందుకు సాగలేకపోతున్నాయి. లోటు బడ్జెట్ను పూరించడం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వరకు కేంద్రం తోడ్పాటునందిస్తోంది. ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నిధులు మంజూరు చేసింది. అనేక ఉన్నత విద్యా సంస్థలను ప్రారంభించింది. కానీ కేంద్రం ఇచ్చిన తోడ్పాటును ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనే జగన్ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవన్నీ కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలిసినందువల్లే జగన్ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్కు విముక్తి కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. విద్యుత్ పీపీఏల రద్దు నుంచి ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటడం వరకు కేంద్రం ఎన్నోసార్లు జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం గురించి హెచ్చరికలు చేసింది. ఇసుక, మద్యం, మైనింగ్ మొదలైన అనేక రంగాల ద్వారా జరుగుతున్న భారీ అవినీతి గురించి కేంద్రానికి అనేక నివేదికలు అందాయి. గ్రీన్ ట్రిబ్యునల్లోనూ, కోర్టుల్లోనూ జగన్ అరాచకాలు, అవినీతి పట్ల చేస్తున్న వ్యాఖ్యలు కేంద్రం దృష్టిలో ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసేందుకు జగన్ సర్కార్ పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, పార్టీ గూండాల ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం, అక్రమ ఆక్రమణలకు పాల్పడటం, దొంగ ఓట్లను చేర్చడం వంటి దుర్మార్గాలు కేంద్రం దృష్టికి వచ్చాయి. బాబాయి హత్య కేసులో సిబిఐ విచారణ కోరి తర్వాత దానిపై వెనక్కి తగ్గడం, సిబిఐ పైనే ఆరోపణలు చేయడం కూడా బీజేపీ గమనించింది. తనపై పెండింగ్ లో ఉన్న అనేక కేసుల్లో విచారణ ముందుకు సాగకుండా రకరకాల సాకులతో న్యాయ విచారణను జాప్యం చేయడం కూడా బీజేపీకి తెలియని విషయం కాదు. జగన్ హయాంలో దేవాలయాలపై దాడులు మాత్రమే కాదు, చాప క్రింద నీరులాగా క్రైస్తవ మత వ్యాప్తికి తోడ్పడుతున్న విషయము క్రింది స్థాయిలో బీజేపీ కార్యకర్తలు కనిపెడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్ చేస్తున్న దుర్మార్గాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం. కోర్టుల్లో కేసులు కదిలినప్పుడల్లా
తన దుర్మార్గాల గురించి ప్రజలకు తెలిసినప్పుడల్లా ఢిల్లీ వచ్చి ఏదో సాకుతో ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలుసుకోవడం ద్వారా ఇన్నాళ్ళు జగన్ తనకు కేంద్రం ఆశీర్వాదాలు ఉన్నాయంటూ మభ్యపెడుతూ వచ్చారు. తన రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి, ప్రతిపక్ష నేతలను జైళ్ల పాలు చేసేందుకు కూడా కేంద్రం తోడ్పడుతుందనే దుష్ప్రచారానికి జగన్ తెరలేపారు. కానీ రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించే కేంద్రానికి, బీజేపీ నాయకత్వానికి ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో బాగా తెలుసు. జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడా కేంద్రం గమనించింది. అందుకే అభివృద్ధిని ఆశించే శక్తులతో చేతులు కలపాలని నిర్ణయించుకుంది. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోకుండా చూడటమే ప్రధానమంత్రి మోదీ ప్రధాన లక్ష్యం.